కూటమి ప్రభుత్వం అర్హులైన పెన్షన్దారులకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా, అర్హులు గుర్తించకుండా, అర్హులు పెన్షన్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ రకమైన వంచన చేస్తుంది పెన్షన్దారులకి. ఓ పక్క 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, లేదు డిజేబుల్డ్ ఇటీవల కాలంగా ప్రమాదవశాత్తు గురైన వాళ్ళు కానీ, లేదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి పెన్షన్దారులందరినీ ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితిలో కనీసం సర్వే కూడా చేయకుండా, ఎంతమంది అర్హులు ఉన్నారో కూడా కనీసం ప్రభుత్వం దగ్గర ఎలాంటి డేటా కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉందంటే, ఒక రోజుకి లబ్ధిదారులు చాలా రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం, ఈ ప్రభుత్వం గుర్తించి తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుల గారి దృష్టికి కానీ, లేదు మా శాసనమండలి ప్రతిపక్ష సత్యనారాయణ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం. తప్పకుండా లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా వారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి త్వరలోనే మీ ద్వారా తెలియజేస్తాం. ఎక్కడా కూడా వారి ఉపాధి వేతనం అందించే పరిస్థితి లేదు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కొన్ని కనీస వేతనం తీసుకుంటే ఇవాళ 307 రూపాయలు, ఈ కొత్త ఫైనాన్స్ లీగ్కి వస్తే 307 రూపాయలు, గతంలో 300 రూపాయలు. ఇవాళ మీరు వెరిఫై చేసి పత్రికా సోదరులందరూ కూడా అన్ని మండలాలకు వెళ్ళండి, ఎక్కడా కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు ఇవాళ కనీస వేతనం వచ్చే పరిస్థితి. ఇవాళ వేతనదారులకి 300 రూపాయలు వారికి కనీస వేతనం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధి కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ వేతనదారులు చూస్తా ఉంటే గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇవాళ ఈ డబ్బులు రాక రోజువారీ తిండి తినలేక ఇవాళ పరిస్థితులు ఇబ్బంది పడే అవసరం పడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఎవరు ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు, కనీసం ఎప్పుడు వస్తుందో స్టేట్మెంట్ రాదు, వాళ్ళకి భరోసా లేదు, కనీసం సమావేశాలకు రారు. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 1 ఎకరా భూమిని ఏమైనా సేకరించగలిగారా? ఏమైనా అవసరాలకి లేదు. ఏదైతే కొంతమేర రైతులకి డబ్బు ఇవ్వాల్సి ఇంకా ఉండిపోయింది, ఆ డబ్బులు ఏమైనా నిధులు ఏమైనా రిలీజ్ చేశారా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? లేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంకా కొన్ని మౌలిక వసతులు సమకూర్చాలా, రహదారులు ఎక్కువగా దాని మౌలిక వసతులు రహదారులు. ఈ రహదారు ప్రక్రియ ఏమైనా ఈ 9 నెలల 10 నెలల కాలంగా దీనికోసం 1 ఎకరా భూమిని ఏమైనా సేకరించారా? మీరు గత ప్రభుత్వం చేస్తున్న పనిని, గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని మీరు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించుకొని మీ వీడియోల్లో మీ సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు, చాలా సంతోషం, మాకు అభ్యంతరం కాదు. కానీ మీరు ఏమైనా దీని అభివృద్ధి కోసం దీనికి సంబంధించి ఏమైనా ఒక్క అనుమతి మీరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఒక్క అనుమతి అయినా మీ చేతుల మీద ఒక సంతకం పెట్టి మీరు ఏమైనా ఇచ్చారా అని చెప్పి వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తాం. అంటే దాని ఉద్దేశం నాకేమీ మీరు ఎందుకు ఇవ్వలేదని కాదు, అంటే ఇవన్నీ మీరు చేశామని, ఇవన్నీ గత ప్రభుత్వంలో మేము ఇవన్నీ చేశామని, అన్ని అనుమతులతో అక్కడ పనులు జరుగుతున్నాయి. మీరు ఎక్కడైనా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అదనంగా 1 ఎకరా భూమిని ఏమైనా మీరు సేకరించగలిగారా ఈ ప్రభుత్వం ఏర్పడి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక విషయం, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అభివృద్ధి కొనసాగిస్తా ఉండాలి. మెడికల్ కాలేజ్ ఇచ్చాం, మేము ప్రారంభోత్సవం చేస్తాం, ఇంకా మీ త్వరితగతిన పూర్తి చేసి దానికి సంబంధించి నిధులు రిలీజ్ చేసి అది చేయండి.